వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఆయన ఆ మధ్య 175 అన్నారు. ఆ తర్వాత గెలుపు అయితే గ్యారంటీ, 175 సంగతి వాళ్ళు మళ్ళీ పెద్దగా ఎత్తట్లేదు. అయితే ఈ నేపథ్యంలో సిద్ధం పేరిట 4 సభలు నిర్వహించిన జగన్ ఆ వెంటనే మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్ర చేపట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ నిర్వహించినటువంటి 2 కార్యక్రమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ 2 కార్యక్రమాలకి పార్టీకి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన లభించిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దీంతో మూడో విడత ప్రచారానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన వెంటనే మూడో విడత ప్రచారానికి జగన్ రెడీ అవుతున్నారు. రోజుకి 3 నుంచి 4 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అంటే 15 రోజులే టైం ఉంది. ఈ 15 రోజుల్లో 3 లేదా 4 అంటే యావరేజ్ 3 వేసుకున్నా కూడా 45 నియోజకవర్గాలు కవర్ చేయాలి అనేటువంటి ప్లానింగ్ తో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన చేశారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఆ తర్వాత భారీ ర్యాలీ ద్వారా నామినేషన్ దాఖలు చేశారు. జగన్ నియోజకవర్గాల పర్యటనలో ఉంటారు కాబట్టి పులివెందుల్లో ఆయన భార్య వైఎస్ భారతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. స్థానిక వైసీపీ నేతలతో కలిసి వైఎస్ భారతి ఇక్కడ ఎన్నికల ప్రచారం చేస్తారు. వైఎస్ భారతికి ఎన్నికల ప్రచారం నిర్వహించడం కొత్త ఏం కాదు. 2014, 2019 ఎన్నికల్లో కూడా పులివెందుల్లో ఎన్నికల ప్రచార బాధ్యతలు ఆమె చేపట్టారు. పులివెందులతో పాటు కడప పార్లమెంటు పరిధిలో కూడా పలు నియోజకవర్గాల్లో భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. గత ఎన్నికల్లో జగన్ మీద పోటీ చేసిన టీడీపీ నేత సతీష్ రెడ్డి వైసీపీలో చేరి పార్టీ తరఫున అంటే వైసీపీ తరఫున ప్రచారం చేయబోతున్నారు. ఆయన కూడా భారత్తో కలిసి నడుస్తారు. మరోవైపు వైఎస్ కుటుంబ సభ్యులు సైతం జగన్మోహన్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి దురదృష్టవశాత్తు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, ఎవరి ఫ్యామిలీ కూడా అట్లా చీలిపోకూడదు. బట్ వీళ్ళు చీలిపోయినటువంటి పరిస్థితి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఈ ఫ్యామిలీలో కనిపిస్తున్నాయి. అయితే సరైనటువంటి న్యాయం చేయకపోవడం ఈ హత్యకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తప్పు కూడా ఉంది. అట్లాగే ఈ విషయంలో మరింత డీప్ గా వెళ్ళడం విషయంలో వైఎస్ సునీత తప్పు కూడా కనిపిస్తుంది. సో ఈ కడప అట్లాగే ఈ పులివెందుల్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఇబ్బందికర పరిస్థితులే ఉండవు. కానీ కడప ఎంపీ సీటుకి భారీ ఎత్తున ఈ సీట్ల ఓట్ల చీలిక ఏమన్నా ఉంటుందా అనేటువంటి ఫీలింగ్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, అవినాష్ రెడ్డి ముఖ్యంగా, ఎందుకంటే ఆయన అక్కడ గెలిచి తీరాలని చాలా గట్టిగా కంకణం కట్టుకున్నాడు. గెలిస్తేనే వివేకానంద రెడ్డి కేసులో తాను ఒక ఎంపీగా అవసరమైతే ఆఖరి నిమిషంలో బీజేపీలో జాయిన్ అయ్యేనా బయటపడొచ్చు అనేటువంటి ఒక ఫీలింగ్ లో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వాషింగ్ పౌడర్ నిర్మా కాన్సెప్ట్ నడుస్తుంది దేశంలో. బీజేపీలో జాయిన్ అయినటువంటి ఎవరైనా సరే వాళ్ళ మీద ఉన్న బిగ్గెస్ట్ ఎలిగేషన్ ని డెఫినెట్లీ రూపు మాపిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఈరోజు అవినాష్ రెడ్డి ఎంపీగా గెలిచి కనుక అటు వెళితే డెఫినెట్లీ ఆయనకి బెనిఫిట్ ఉంటుంది అనే పాయింట్ లో ఉన్నారు. కాబట్టి కడప ఎంపీకి గెలవాలని ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆయన కడప ఎంపీకి ఓట్ల చీలిక ద్వారా దెబ్బ కొట్టాలి. ఓడించలేకపోయినా టీడీపీ వ్యక్తి గెలిచినా పర్లేదు, వేరే వాళ్ళు గెలిచినా పర్లేదు, బట్ అవినాష్ రెడ్డి గెలవకూడదు. ఎందుకంటే అతను హంతకుడు అనే ఫీలింగ్ లో వైఎస్ సునీత, వైఎస్ షర్మిల చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నారు. సో ఇది ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీలో ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఏ రకంగా ఇది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనేది చూడాలి. బట్ మొత్తానికి పులివెందుల అట్లాగే కడప రాజకీయాల్లో వైఎస్ భారతి అడుగు పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డికి కాదు, వైఎస్ అవినాష్ రెడ్డికి కూడా ఒక పాజిటివ్ పాయింట్ గా చూస్తున్నారు వైసీపీ వాళ్ళు.